హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో చిక్కుడు ఆవకాయ పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ ఆవకాయ కప్పు కొలతలతో చేసి చూపిస్తున్నాను. ఒకసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గ్రేవీ టేస్ట్ అన్నది. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఒక 2 కప్స్ చిక్కుళ్ళు తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని 2 సైడ్స్ కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇవి కనుపు చిక్కుడు అంటారు కదా, అవి ఇవి పల్లెటూరులో ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ మార్కెట్లో అంత ఎక్కువ దొరకవు. ఇప్పుడు సీజన్ కాబట్టి ఒకవేళ దొరికితే కనుక తెచ్చుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయ్యాక 1 స్పూన్ మెంతులను తీసుకొని సిమ్లోనే పెట్టి వేయించాలి. కలర్ మారేంత వరకు దోరగా వేయించుకోండి. చూడండి కలర్ మారింది కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేస్తున్నాను. ఇదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను. దీన్ని కూడా సిమ్లోనే పెట్టి వేయించుకుంటున్నాను. కొంచెమే ఉన్నాయి కాబట్టి త్వరగానే వేగిపోతాయి. చూడండి కొంచెం కలర్ మారింది కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేస్తున్నాను. ఇదే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాను. మనం ముందుగా శుభ్రం చేసి పక్కన ఉంచుకున్నాం కదా చిక్కుళ్ళు, వాటికి సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోండి. ఎందుకంటే ఆవకాయకి వేరుశనగ నూనె లేదంటే నువ్వుల నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి ముందుగా శుభ్రం చేసి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ చిక్కుళ్ళని నూనెలో వేసి వేయిస్తున్నాను. కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఈ చిక్కుళ్ళకి నేను 2 సైడ్స్ కట్ చేయమని చెప్పాను కదా, వాటిని చాక్తో కట్ చేయండి. చేత్తో తీయొద్దు. చేత్తో కట్ చేస్తే ఈనులన్నా వచ్చేస్తాయి కదా. ఈనులు వస్తే మనకి లోపల గింజ అన్నది సెపరేట్ అయిపోతుంది. అందుకని చెప్పి నేను చాక్తో కట్ చేయమంటున్నాను. టేస్ట్ బాగోకపోవటం అలా ఏమి ఉండదు. కాకపోతే మనకి ఆవకాయకి ముక్క పెద్దగా ఉంటేనే బాగుంటుంది కదా చూడటానికి అని చెప్పి, అందుకని. చూడండి కలర్ మారింది కదా. ఇప్పుడు ఒక బౌల్లో తీసేస్తున్నాను. నేను కొన్ని వాటికి చేత్తో తీసాను. దానివల్ల ఈనులు వచ్చేసి గింజలు అనేవి సెపరేట్ అయిపోయినాయి. అందుకనే మీకు నేను చాక్తో కట్ చేయమని చెప్తున్నాను. సో వీటిని అన్నిటిని ఒక బౌల్లో తీసి పక్కన ఉంచుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందు వేయించి ఉంచుకున్నాం కదా జీలకర్ర మెంతులు వేసేసాను. దీంట్లోనే 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేస్తున్నాను. ఆవాలు వేయించలేదు, నేను వేయించకుండానే మెత్తటి పౌడర్ లాగా చేస్తున్నాను. వీలైనంత వరకు ఎంత మెత్తగా కుదిరితే మెత్తటి పౌడర్లా చేసి ముందుగా వేయించి ఉంచుకున్నాం కదా ఆ చిక్కుడు గింజల్లో వేసేసాను. దీంట్లోనే ఒక పెద్ద వెల్లుల్లిపాయను తీసుకున్నాను. వాటికి పొట్టు తీయకుండా 2 సైడ్స్ కట్ చేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాను. మీరు కావాలనుకుంటే కనుక వెల్లుల్లి పొట్టు తీసి రెబ్బల కింద వేసుకోండి. నేనైతే కచ్చా పచ్చాగా మిక్సీ చేశాను. దీంట్లోనే 1/2 కప్పు కారం తీసుకున్నాను. 1/2 కప్పు కారం తీసుకుని దీంట్లో వేసేసాను. దీంట్లోనే 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. వీటిని అన్నిటికీ ముక్కలకు పట్టేటట్టు కలుపుతున్నాను. కారం మీరు చూసి వేసుకోండి. ఎందుకంటే నేను తీసుకున్న కారం మురుం కారం అంటారు కదా, పచ్చడి కారం, ఆ కారం. మీరు నార్మల్ కారం తీసుకుంటే కనుక కారం చూసుకుని కొంచెం తగ్గించి వేసుకోండి. చూడండి ముక్కలకి అన్నిటికీ పట్టేటట్టు కలుపుకుంటున్నాను. దీంట్లోనే నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ సైజు నిమ్మకాయలతో నాకు 2 నిమ్మకాయల రసం అన్నది పట్టింది. ఆ నిమ్మరసం అన్నది నేను దాంట్లో వేసేస్తున్నాను. దీంట్లోనే 1 కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ కలుపుతున్నాను. నాకైతే ఈ కప్పు ఆయిల్ అన్నది ఆవకాయకి పట్టేసిందండి పూర్తిగా. ఆయిల్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను ముక్కలకి అన్నిటికీ పట్టేటట్టు. చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఆవకాయ. నాకైతే ఆ కప్పు ఆయిల్ మొత్తం పట్టేసింది. అదిగోండి ఆయిల్ అన్నది మంచిగా కలిసింది కదా, మొత్తం అన్నిటికీ కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడే మీరు ఉప్పు కారం అన్నది టేస్ట్ చూసుకోండి. నాకైతే 1/2 టీ స్పూన్ ఉప్పు ఎక్స్ట్రా పట్టింది. చూడండి చాలా ఈజీగా ఆవకాయ చేసేసుకోవచ్చు. అంతేనండి ఆవకాయ. ఈ ఆవకాయని ఒక జాడీలోకి కానీ ఒక బౌల్లోకి కానీ తీసి 3 రోజుల పాటు పక్కన ఉంచుకోండి. ఇది బాగా ఊరి ఆయిల్ అన్నది పైకి తేలి ఉప్పు కారం పులుపు అన్నది ముక్కలకు పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఆవకాయ మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు షేర్ చేయటం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.